హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవాళ అయితే మార్నింగ్ అయితే పైన టెర్రస్ మీదకి వచ్చామన్నమాట. ఈరోజు అంతా వర్క్ అయితే ఉండదన్నమాట, ఎందుకంటే సాటర్డే కదా, హాఫ్ డే స్కూలు, బాక్స్ కట్టే పని ఉండదు. ఇంకా టెర్రస్ పైన అయితే ఎంత బాగుంది చూసారా. పైన అయితే ఇలాగ చిన్న చిన్న ఇల్లులాగా కూడా కట్టారు, చాలా బాగుంటుంది. ఇంకా మా అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే తిరుమల కొండలు చాలా బాగా కనిపిస్తాయి పైకి వెళ్తే. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా భూమన్ అయితే తీసుకొని వస్తున్నాడు మావాడు. ఇంకా నేను పైన ఉన్నది చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది చూడండి. దానికైతే చాలా ఇష్టము పైన అంటే. ఇంకా బూమర్ నేను అయితే కాసేపు అయితే ఇలా ఆడుకొని వాకింగ్ చేసి అయితే వెళ్ళామన్నమాట కిందకి. మా అపార్ట్మెంట్స్ దగ్గర అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ అయితే ఇలాగ పైన కొండలు కనిపిస్తూ ఎంత బాగుంటుందో ప్రశాంతంగా. బయటికి వెళ్ళాలంటే దానికి ఎంత హ్యాపీనెస్ అసలు. ఇంకా వదిలేసామంటే మట్టి దొరికితే తినేస్తుంది అన్నమాట. పక్షులు కూడా కనిపించకూడదు, దీనికి అరుస్తూ ఉంటుంది వాటిపైకి అయితే. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. కాసేపు అయితే అలాగా వాక్ చేసి ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఎగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చాను. ఇంకా పాలు అయితే తాగి వెళ్ళారు. కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చానమాట. ఇంకా టిఫిన్ తిన్నా కూడా ఒక్క చపాతి ఒక్క దోశ ఇలా తింటారనమాట. ఎగ్ అయితే కొంచెం హెల్దీ కదా అనేసి ఇంకా ఎగ్ ఇచ్చేస్తున్నాను ఈరోజు అయితే. మంచిగా ప్రోటీన్ అయితే అందుతుంది పిల్లలకైతే. మార్నింగ్ 7కే కదా, వాళ్ళకు కూడా తినాలనిపించదు అసలు, అందుకే ఒకటే తిని వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈరోజు అయితే అంత హడావుడి ఏం లేదు, లంచ్ బాక్స్ కట్టే పని ఏం లేదనమాట. నిదానంగానే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ అయితే సాంబార్ టమోటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను లంచ్కి అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత అయితే ఈ బొమ్మ చూసారా, నాకైతే చాలా నచ్చింది. మీషోలో అయితే తీసుకున్నాను. ఇది మజ్జిగ చిలుకుతున్నట్టుగా ఉంది కదా, ఇలా కిచెన్లో అయితే కొంచెం డెకర్గా బాగుంటుందని తీసుకున్నాను. వీడియోస్ చేసేటప్పుడు అలాగైతే బాగా కనిపిస్తుంది కదా అనేసి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేసి. ఎంత లుక్ వచ్చిందో అసలు. ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే ఉడకబెట్టేశాను, ఇంకా మెదిపేసి సాంబార్ అయితే తిరువాత అయితే పెట్టేసేయాలి.
నేనైతే ఇలాగే చేస్తాను. సపరేట్గా పప్పు అయితే ఉడకబెట్టి తర్వాత అయితే మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కానీ మా పిల్లలకి వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే తినరనమాట. అందుకని ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి నార్మల్గా వేసేవి వేసుకుంటున్నాను. ఇంకా సాంబార్ అయితే అయిన తర్వాత టమోటా చట్నీ అయితే చేసేసాను. పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, ఆనియన్ అన్నమాట ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇవాళ మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చూపిస్తాను. ఇది 1/2 కప్ అయితే ఉంది కదా శనగపిండి. ఇదైతే ఫస్ట్ అయితే జల్లించుకోవాలి ఉండలు లేకుండా. ఇంకా చిన్న కప్ అయితే 1 కప్ అనుకోండి. 1 కప్కి 1/2 కప్ అయితే నెయ్యి వేసుకొని ఇలాగైతే మిక్స్ చేసేసుకున్నాను. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. జల్లించుకున్నాం కాబట్టిగా ఉండలైతే ఏమీ ఉండదు. ఇంకా తర్వాత అయితే ఇంకా సాంబార్ అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇది ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి ఇంకా చట్నీ ఒకటి గ్రైండ్ చేయాలి. 1 కప్కి అయితే 1/2 కప్ అయితే షుగర్ సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్ అయితే వేసుకోవచ్చు. ఇంకా చక్కెర మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఇంకా షుగర్ అయితే మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని అయితే అందులో వేసేసి కలుపుకోవాలి. ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఫాస్ట్గా అయితే కింద మాడిపోతుంది. ఇంకా ఇది బాగా కొంచెం సేపు ఉడకాలన్నమాట, ఒక 5 మినిట్స్ అలాగా. తర్వాత 1 కప్ శనగపిండికి 1/2 కప్ అయితే షుగర్ తీసుకున్నాం కదా, అలాగే 1.5 కప్ అయితే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కానీ 2 మిక్స్ అయినా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేసాను, ఇంకా మొత్తం నెయ్యి అన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే నేను స్టీల్ ప్యాన్ పెట్టాను కదా, ఇంకా ఫాస్ట్గా అయితే అడుగు అయితే మాడిపోతుంది కాబట్టిగా ఇది వేడి చేసి వేసుకోవాలి. అప్పుడైతే ఇలాగ విరిగిపోతుందన్నమాట బాగా. ఆయిల్ నెయ్యి అయితే వేడి చేసుకున్నాం కదా, అది బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇలా విరిగిపోతుంది బాగా. కొంచెం అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా అయినా పర్వాలేదన్నమాట, కొంచెం అయితే వేసుకోవాలి. అప్పుడు ఇంకా ప్యాన్కి అంటుకోకుండా ఇలాగ అయితే సపరేట్ అయిపోతూ ఉంటుంది బాగా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ప్రాసెస్ మొత్తం ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి, చాలా ఈజీ. కరెక్ట్ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి నాకు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ చేసినప్పుడు
ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తాను, కానీ ఈసారి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఒక చిన్న కప్కి అయితే చేశాను. మనకైతే 1/2 kg మైసూర్ పాక్ అయితే వచ్చింది చూసారా. ఇంట్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం ప్యూర్ గీతో చేస్తాం కదా. బయట అయితే అన్నీ మిక్స్ చేసి చేస్తారు, అంత టేస్టీగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. ఇంకా పిల్లలు సాటర్డే సండే ఇంట్లో ఉంటారు కదా, ఏదో ఒకటి తింటూ ఉంటారనేసి చేసి పెట్టాను అన్నమాట. ఈ మధ్య బయట తీసుకునే స్వీట్స్ అయితే అస్సలు నెయ్యి స్మెల్ అనేది రావట్లేదు, అంత టేస్టీగా ఉండట్లేదు. మనం ఇంట్లోనే మంచిగా ఇలా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ చేశాను కదా, బాగా జిడ్డు పట్టేసింది, ఇంకా క్లీన్ చేసేసాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.